ఈ రోజున మనం పోయే వాళ్ళమే కదా. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారట. చెప్పమంటారా? ఆకలిస్తుందా? హల్లెలూయా. 2 రకాల మనుషులు ఉంటారట. వచ్చిపోయే వాళ్ళు ఒక రకమట, చచ్చిపోయే వాళ్ళు ఒక రకమట. వచ్చిపోయే వాళ్ళు ఎవరయ్యా అనంటే, ఈ భూమి మీద పుట్టి సువార్త విని దేవుని నమ్మి మారు మనసు పొంది క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తును తమ ప్రభువుగా దేవుడుగా తండ్రిగా అంగీకరించి తమ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకొని ఒక సంఘానికి అంటుకట్టబడి ఒక కాపరికి లోబడి సహవాసంలో ఉంటూ ప్రతిరోజు వాక్యము ప్రార్థన ఎడతెగక వారి జీవితాలలో చేస్తూ ఈ వాక్యానుసారం జీవించిన వాళ్ళంట వచ్చిపోయేటోళ్ళంట. ఇక్కడికి ఈరోజు వచ్చిన వాక్యం చెప్పిన మళ్ళీ ఎక్కడికి వెళ్తా? నేను వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతా కదా. ఇంటి దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మీరు కూడా బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ టెంట్ బాగుంది, మైక్ కూడా బాగుంది, పాటలు కూడా బాగానే పాడుతున్నాను, నువ్వు ఇట్లా పాడుతూనే ఉండు, నేను వింటూనే ఉంటా అంటే చెల్లుతుంది ఆ మాట. ఇంటి దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ ఇంటికి పోవాలి కదా. హల్లెలూయా. వచ్చిపోయేటోళ్ళు ఎవరు అని అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొంది పాప క్షమాపణ పొంది వాక్యానుసారం జీవించి సంఘములో అంటుకట్టబడి కాపరి నాయకత్వంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు వచ్చిపోయేటోళ్ళు. మరి చచ్చిపోయేటోళ్ళు ఎవరయ్యా? ఈ లోకంలో పుట్టి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నా ప్రాణమా తినుము త్రాగము ఎంజాయ్ యువర్ సెల్ఫ్, దేవుడు లేడు దయ్యం లేడు అని నేనే అనుకుని బతుకుతారు కదా. పాపములకు క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా, క్రీస్తును ప్రభువుగా అంగీకరించకుండా, ఈ వాక్యానుసారం జీవించకుండా కన్ను మూస్తారు చూడు, వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు. ఎక్కడ పోతారు వాళ్ళు? అగాధం అనే స్థలం ఉంది, అగ్నిగుండం అనే స్థలం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకము కాలుతూనే ఉంటుంది యుగ యుగాలు. ఈ 40 డిగ్రీల 30 డిగ్రీల ఎండకే చెమటలు గారి బయటికి రాలేక ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఠండా పానీ హోనా హై కదా, చల్ల నీళ్ళు కావాలి అంటారు కదా. మరి అక్కడ 40 డిగ్రీలు 50 డిగ్రీలు కాదు, లక్షల డిగ్రీలు ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చాదు. అక్కడ ఎవరు తప్పిస్తారు? అక్కడ కిండ్లీ దొరకదు, బిస్లరీ దొరకదు, మినరల్ వాటర్ కూడా దొరకదు, అంతెందుకు ఉప్పు నీళ్ళు కూడా దొరకవు, అసలు నీళ్ళే ఉండవు. ఎక్కడ చూసినా అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుంచి తప్పించే వాళ్ళు ఎవరు? వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు. మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, క్రీస్తులోనికి బాప్తిసం పొందకుండా, వాక్యానుసారం బ్రతకకుండా, సంఘానికి అంటుకట్టబడి సహవాసంలో లేకుండా, కాపరి నాయకత్వానికి లోబడకుండా చచ్చిపోతారు చూడు, వాళ్ళు సచ్చినోళ్ళు. సచ్చినోడా అంటారు కదా. హల్లెలూయా. సచ్చినోళ్ళు వాళ్ళు అనమాట. మరి వచ్చిపోయేటోళ్ళు ఎవరు? ఇక్కడున్న మీరందరూ వచ్చిపోయేటోళ్ళు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. మీరంతా వచ్చిపోయేటోళ్ళు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మీరు చేతులు దించితే మన మధ్య విఐపీలు ఉన్నారు. ఇప్పుడు బాప్తిసం పొందని వాళ్ళు ఎవరు? మీరందరూ బాప్తిసం పొందాలి. తీర్మానం తీసుకోండి. ముహూర్తాలు పెట్టుకోవద్దు. జనవరి 1కో, క్రిస్మస్కో, లేదంటే ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో అట్లాంటివి ఏమొద్దు. మరుక్షణం మనది కాదు. ఈ గుప్పెడంత గుండె గ్యారంటీ లేదు, వారంటీ లేదు. రేపు ఏమవుతుందో తెలియదు. ఒకే ఒక్క జీవితం, ఇది కూడా చిన్న జీవితం. మళ్ళీ 1 వే, హైదరాబాద్లో 1 వే ఉంటుంది. పోయిన దారిలో మళ్ళీ రిటర్న్ రానియరు. మళ్ళీ అక్కడ రావాలంటే వేరే దారిలో రావాలి. జీవితం అనేది 1 వే. ఒకసారి ఈ శరీరాన్ని నీ ఆత్మ విడిచిపెట్టినావంటే మళ్ళీ నో చాయిస్. హల్లెలూయా. హల్లెలూయా.